కేదార్‌నాథ్ యాత్ర వార్తల్లో ఉంది. మనకు తెలుసు చార్‌ధామ్ యాత్ర ఉత్తరాఖండ్‌లో చాలా ఫేమస్. అయితే కేదార్‌నాథ్ యాత్ర అనేది చాలా కష్టమైన పని. దాదాపు 9 గంటల పాటు నడవాలన్నమాట. 16 కిలోమీటర్ల దూరం 9 అవర్స్ పడతది. దానికి సంబంధించి యూనియన్ క్యాబినెట్ కేదార్‌నాథ్ రోప్‌వే ప్రాజెక్ట్ అప్రూవ్ చేసిందన్నమాట. 13 కిలోమీటర్స్ రోప్‌వే క్రియేట్ చేయడానికి దాదాపు 4,081,00,00,000 ఖర్చవబోతుందన్నమాట. ఈ 13 కిలోమీటర్స్ ఏదైతే మామూలుగా 9, 10, 16 కిలోమీటర్లు తిరగాలంటే 9, 10 గంటలు పట్టుద్దో అది కేవలం రోప్‌వే ద్వారా 36 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చనమాట. దీనివల్ల ట్రావెల్ టైమ్ చాలా తగ్గుద్ది. ముఖ్యంగా ఎవరైతే ఫిజికల్లీ ఛాలెంజ్ కానీ, ఏజ్డ్ పీపుల్ ఉంటారో వాళ్ళందరికీ కూడా చాలా కంఫర్ట్ ఉంటదనమాట. నేషనల్ రోప్‌వే డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పి మనం పర్వత్‌మాల పరియోజన అనే ఒక ప్రాజెక్ట్‌ను స్టార్ట్ చేసింది మన గవర్నమెంట్. మనకు తెలుసు ఇండియాలో పెద్ద పెద్ద స్పిరిచ్యువల్ ప్లేసెస్ అన్నీ కూడా మౌంటైన్స్ మీద కానీ, హిల్స్ మీద కానీ ఇలా ఉన్నాయన్నమాట. అక్కడ వెదర్ కండిషన్స్ కానీ, టెర్రైన్ కండిషన్స్ కానీ చాలా రగ్గుడుగా ఉంటాయి. ఈ టైంలో ఇలాంటి రోప్‌వే ప్రాజెక్ట్స్ అనేవి చాలా హెల్ప్‌ఫుల్ అవుతాయి. ముఖ్యంగా ఈ కేదార్‌నాథ్ రోప్‌వే ప్రాజెక్ట్ అనేది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్‌షిప్‌తో స్టార్ట్ చేస్తున్నారు. దీనిలో ఎఫిషియంట్ ట్రై కేబుల్ డిటాచబుల్ గొండోలా టెక్నాలజీ వాడతారంట. అంటే 3 కేబుల్స్ ఉంటాయి. చాలా జాగ్రత్తగా వీటిని రన్ చేసే విధంగా రోప్‌వే ప్రాజెక్ట్ చాలా సేఫ్టీ ప్రోటోకాల్స్‌తో రన్ చేస్తారంట. ముఖ్యంగా దీనిలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్‌షిప్ మోడల్‌లో డిజైన్, బిల్డ్, ఫినాన్స్, ఆపరేట్ అండ్ ట్రాన్స్‌ఫర్ డీబీఎఫ్ఓటీ ఫ్రేమ్‌వర్క్‌లో చేస్తారు.